రెయిన్బో హాస్పిటల్ సమర్పించు సుఖీభవ. రెయిన్బో హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్ ఇప్పుడు విజయవాడలో కూడా. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్స్ brings back your smile. Road number 10, Banjara Hills. సహసమర్పణ. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, భారతీయ విలువలు, విజ్ఞాన్ యూనివర్సిటీ. నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభోలో పొగ మద్యంతో కాలేయానికి చిక్కులే, విటమిన్ డి లోపంతో గుండెపోటు, వడదెబ్బను ఎలా కాచుకోవాలి, మన అలవాట్లే మన దంతాలకు శాపాలు, ఇంకా హెల్త్ టిప్. పొగ మద్యం చెడ్డవని మనకు తెలుసు. వాటికి అలవాటు పడితే ఆరోగ్యం గుల్లవుతుందని తెలుసు. అయినా ఈ వ్యసనాల్ని ఒక పట్టాన మానుకోలేకపోతుంటారు మనలో చాలా మంది. రేపు మాపని వాయిదా వేసుకుంటూ చివరికి మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని బలిపెడుతూ ఉంటారు. పొగ మద్యం అలవాటు ఉన్నవారిలో కాలేయం ఎలా దెబ్బతినిపోతుందో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో ఒకటి. ఇదొక కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పవచ్చు. మనం తిన్న ఆహారాలను జీర్ణం చేయటానికి తోడ్పడే ఎంజైములను విడుదల చేయటం, శరీరంలో రకరకాలుగా పేరుకుపోయే విష రసాయనాలను తొలగించటం లాంటి అతి ముఖ్యమైన బాధ్యతలను ఈ కాలేయం నిర్వహిస్తుంది. ఎప్పుడూ రసాయనాల నిర్వహణతో ముడిపడి ఉండే కాలేయం పనితీరు వల్ల దానికి వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. అయితే కాలేయం తనకు వచ్చే అనేక సమస్యలను తనంతకు తానే నయం చేసుకోగలదు. అయితే కొన్నిసార్లు మన చేజేతుల, మన అలవాట్ల కారణంగా కాలేయం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్ల కారణంగా కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతారు. స్మోకింగ్ చేయడం కానీ, ఎక్కువగా ఆల్కహాల్ మోతాదు మించి తీసుకోవడం వల్ల, ప్లస్ చాలా రోజులు ఈ ఆల్కహాల్ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. సో మొదటి 2 దశల్లో ఏంటంటే ఫ్యాటీ లివర్ అని, ప్లస్ హెపటైటిస్ అని, ఆల్కహాల్ హెపటైటిస్ అని వస్తుంది. ఇలాగ తీసుకోవడం వల్ల ఆ లివర్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి, ఆ లివర్ సెల్స్ తగ్గిపోయి దాని ప్లేస్లో ఫైబ్రస్ టిష్యూ స్కార్, అంటే మామూలుగా లివర్ సెల్స్ పోయి ఆ స్కార్ లాగా ఫామ్ అయ్యి లివర్ సిరోసిస్ అని వస్తుందన్నమాట. సో ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే లివర్ సెల్స్, ఆల్కహాల్ టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ మన బాడీలో తయారయ్యి అవి లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల లివర్ పాడై లివర్ ఎండ్ స్టేజ్ అంటే సిరోసిస్ అనే వ్యాధి వస్తుంది. మామూలుగా ఈ స్మోకింగ్ అనేది లివర్ పర్టికులర్గా రక్తనాళాలని మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడం, పర్టికులర్గా ఏంటంటే ఈ హెపాటిక్ వెయిన్స్ థ్రాంబోసిస్ అని, అంటే రక్తనాళాలు మూసుకుపోవడం, లివర్ రక్తనాళాలు, ప్లస్ స్మోకింగ్ నుంచి వెళ్ళి కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ అంటే ఈ టాక్సిన్స్ రిలీజ్ అయ్యి లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. స్మోకింగ్ కంటే ఎక్కువగా ఆల్కహాల్ మెయిన్ కారణము. బట్ ఎవరైతే ఈ 2 తీసుకున్నప్పుడు డబుల్ ఎట్, అంటే 2 కలిపి ఇంకా ఎక్కువగా లివర్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. మామూలుగా ఇనీషియల్ పీరియడ్గా అంటే మొట్టమొదటి దశలో ఎలా ఉంటుందంటే ఈ కుడి వైపున బొడ్డుకి పైన అంటే ఇటు సైడు కడుపు నొప్పి రావడము, మామూలుగా ఆకలి కాకపోవడము, లేదా గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బుతుంది, ఆయాసంగా ఉంటుందని ఈ లక్షణాలు వస్తాయన్నమాట. ఈ లక్షణాలు ఏంటంటే ఇనీషియల్ స్టేజ్, అంటే ఫ్యాటీ లివర్ అని లేదా ఆల్కహాలిక్ హెపటైటిస్ అని అంటారు. ఇవి కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మెల్లగా లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి అప్పుడు లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు, అంటే లివర్ పనిచేయని లక్షణాలు, కాళ్ళలో వాపు రావడము, పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బడము, ఈ కామెర్లు రావడం అంటే పసరికలు రావడము, ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ బ్లడ్ వామిటింగ్స్ రావడము, ఇవన్నీ అవుతాయి అన్నమాట. ధూమపానం, మద్యపానం
ఈ రెండు కాలేయం ఆరోగ్యాన్ని జంటగా కబళించే రాహుకేతుల్లాంటి దురలవాట్లు. ధూమపానం కారణంగా లివర్ ఫైబ్రోసిస్, హెపటైటిస్ లాంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దీంతో కాలేయం తనకు వచ్చే సమస్యలను నయం చేసుకునే శక్తిని కోల్పోతుంది. అలాగే మద్యపానం కారణంగా కాలేయం కణాల్లో అదనంగా కొవ్వు పేరుకుపోయే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనే ప్రమాదకర సమస్య వస్తూ ఉంటుంది. ఈ దశలో జాగ్రత్త పడకపోతే అది హెపటైటిస్, ఆ తరువాత కాలేయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. ఇదే కనుక సంభవిస్తే ఇక మరణమే శరణ్యం. ఈ సిరోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇవన్నీ రకాలు ఉంటాయి. ఏ స్టేజ్లో లివర్ క్యాన్సర్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, సిరోసిస్కి ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుందని చాలామంది అడుగుతుంటారు పేషెంట్లు. వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే, లివర్ సిరోసిస్లో కూడా స్టేజెస్ ఉంటాయి. చైల్డ్ ఏ, చైల్డ్ బి, చైల్డ్ సి అని. అంటే ఏం లేదు, సిరోసిస్ ఓన్లీ డయాగ్నోసిస్ అంటే హెల్త్ చెకప్లో తెలిసింది, బట్ పేషెంట్కి ఏం లక్షణాలు లేవంటే వాళ్ళని చైల్డ్ ఏ అంటాము. వాళ్ళకి మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ మందుల ద్వారా ఇచ్చి, ప్లస్ పేషెంట్స్కి చెప్తాము బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ట్రీట్ చేసుకోమని. కొంతమంది చైల్డ్ బి అంటే ఈ పొట్టలో నీరు రావడము లేదా బ్లడ్ వామిటింగ్స్ ఉండడము, కొంతమందికి పొట్టలో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావడం ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మామూలుగా వాళ్ళ లైఫ్ స్పాన్ లెస్ దాన్ 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే కాలేయ మార్పిడి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమని చెప్తాము. సో కొంతమంది లివర్ సిరోసిస్ అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే లివర్ క్యాన్సర్ వస్తుంది. కొంతమందికి ఏమో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్, ఈ బ్లడ్ వామిటింగ్స్ వల్ల చనిపోవడము, లేదా కిడ్నీ ఫెయిల్యూర్, హెపటోరేనల్ సిండ్రోమ్ అని, లేదా కొంతమంది పొట్టలో మొత్తం నీరు చేరి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. సో ఈ విధంగా లివర్ ట్రీట్ చేయకుండా కూడా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ వస్తాయి. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ఒక డెఫినెటివ్ ట్రీట్మెంట్. ధూమపానం, మద్యపానం అలవాట్లు రెండూ కూడా కాలేయం ఆరోగ్యానికి బద్ధశత్రువులు. వీటిని తొలిదశలోనే గుర్తించి జాగ్రత్త పడితే కాలేయానికి అప్పటికే వచ్చిన సమస్యలను కూడా తిరిగి నయం చేసుకోవచ్చు. అయితే ఒక దశ దాటితే మాత్రం కాలేయానికి వచ్చే సమస్యలను తిరిగి నయం చేయటం అసాధ్యమనే చెప్పాలి. అందుకే ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్ల జోలికి ముందు నుంచే వెళ్ళకపోవటం కాలేయానికి, మొత్తం ఆరోగ్యానికే శ్రేయస్కరం. పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల ప్రభావానికి కాలేయం క్రమంగా ఎలా దెబ్బతినిపోతుందో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పొగ, మద్యం మానడంతో పాటు జీవనశైలిలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విటమిన్ డి లోపిస్తే గుండె జబ్బులు, పక్షవాతం. రెయిన్బో హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, సుఖీ భవ. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్ డి లోపిస్తే ఎముకలకు సమస్యలు పెరుగుతాయని మనకు తెలుసు. తాజాగా విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు కూడా బాగా పెరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. మన హైదరాబాద్కు చెందిన యశోద నిమ్స్ ఆసుపత్రులకు చెందిన పరిశోధకులు గుండె నొప్పి, పక్షవాతంతో బాధపడుతున్న సుమారు 400 మంది స్త్రీ పురుషులపై జరిపిన అధ్యయనంలో సుమారు 40 నుంచి 45% మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు. ఉదయపు ఎండకు ఎక్కువగా తిరగడం, సరియైన పౌష్టికాహారం తీసుకోవటం వల్ల విటమిన్ డి లోపాన్ని సులువుగానే అధిగమించవచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ పత్రికలైన జర్నల్ ఆఫ్ లిపిడ్స్, జర్నల్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. ఎండలు మండిపోయే ఈ సీజన్లో వేడి, ఉక్కపోతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నా, బయట తిరుగుతున్నా తీవ్రమైన వేడి మూలంగా మన ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోతూ ఉంటుంది. ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతూ ఉండడంతో ఒక్కసారి మన శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలిపోతూ ఉంటుంది.
ఇలాంటప్పుడు చెట్టంతా మనిషి సైతం ఓపలేని అలసటతో నీరసించి కుదేలైపోతూ ఉంటారు. వడదెబ్బగా పిలిచే ఈ అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, వడదెబ్బను ఎలా కాచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన వేడి లేదా చలి నుంచి శరీరాన్ని కాపాడేందుకు మన శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే వ్యవస్థ ఉంది. మెదడులోని హైపోథలమాస్ అనే గ్రంథి శరీరంలోని ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తుంది. అయితే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ఈ గ్రంథి పనితీరులో తేడా చోటు చేసుకుంటుంది. ఒక్కోసారి గ్రంథి సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలాంటప్పుడు మనకు వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, పల్స్ రేటు బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటిపైన ఉన్న దుస్తులను తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. తడిబట్ట లాంటిది కప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లూకోజు నీళ్లను లేదా కొబ్బరి బొండాన్ నీళ్లను తాగించడం మంచిది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్లో కాటన్ దుస్తులు ధరించడం మేలు. పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది. నీళ్లను, ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగును వాడుకోవాలి. వేసవిలో దూరపు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. తరచుగా ద్రవాహారాలను తీసుకోవడం, ఎండలో ఎక్కువగా తిరగకపోవడం, ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు గొడుగు వంటి రక్షణ కవచాల సాయం తీసుకోవడం ద్వారా వడదెబ్బను ఎలా కాచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మన అలవాట్లే మన దంతాలకు శాపాలు. రెయిన్బో